స్కూళ్ళకి సంబంధించి హెడ్ మాస్టర్లు ఎలా ఉండాలంటే ఎవరికి వాళ్ళకి విద్యా పాలసీలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో బేసిక్ ప్రాథమిక పాఠశాల అంటే ఈ ఎల్కేజీ యూకేజీల టైపు వ్యవహారం అనమాట. 1వ తరగతి ఈ లెక్కన బేసిక్ ప్రాథమిక పాఠశాల 20 మందిలో పిల్లల వరకు ప్రభుత్వం ఒక హెచ్జిటీని కేటాయిస్తుంది. 60 మంది వరకు పిల్లలు ఉంటే కనుక 2 హెచ్జిటీలు నియమిస్తారు. ఆ పైన ప్రతి 30 మంది విద్యార్థులకు అదనంగా ఒక హెచ్జిటీ పోస్ట్ చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. ఇవి ఆదర్శ పాఠశాలలు నిర్వహించిన కష్టతరమైన ప్రాంతాల్లో వీటిని నిర్వహించాలనుకున్నారు. అలాగే ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక హెచ్జిటీని ఇవ్వబోతున్నారు. 120 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలలకి హెడ్ మాస్టర్ని కేటాయిస్తారు. ప్రాథమిక పాఠశాలకి 1 నుంచి 30, ఉన్నత పాఠశాలలో 1:35 నిష్పత్తిలో ఉపాధ్యాయులు అంటే 30 మంది పిల్లలు ఉన్న చోట ప్రైమరీలో, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో 35 మంది పిల్లలకి ఒక టీచర్ చొప్పున ఇస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు.